అందరికీ. మా ఆయన డ్యూటీ నుండి వస్తూ ఇదిగోండి ఎగ్ పఫ్ ఓపెన్ చెయ్యి. కర్రీ పఫ్ అంటండి, ఎగ్ పఫ్ కాదంట. ఇంకా మోమోస్, మోమోసా కర్రీ పఫ్ అండి. ఇది మోమోస్, ఇవి దిల్ పసంద్, ఇవి మోమోస్. ఎన్ని వచ్చినాయి చూడు, 5ఏనా? 2 తిన్నా, ఇంకోటి కావాలి కదరా. 6 వచ్చినాయి అంటే ముగ్గురికి 2. నువ్వు 2 తిను, తమ్ముడికి 2, నాకు 2. చట్నీలు ఇవి, రెడ్ చట్నీ, పచ్చ చట్నీ. ఇది షీట్ అయితే తీసుకొచ్చామండి. ఇంట్లోకి వాటర్ వచ్చేస్తున్నాయి, తలుపులన్నీ తడిసిపోతున్నాయి, అందుకని షీట్ తీసుకొచ్చాడు. ఇప్పుడు దీన్ని అయితే బిగించాలి, చూపిస్తాను. గ్రీన్ చట్నీ, ఆ రెడ్ చట్నీ కూడా వేయి. చపాతీ చేస్తున్నామా, కోడిగుడ్డు పొచ్చిన దానిలోకి. సరే, వాళ్ళ అన్నం కూర వండం, చపాతీ. నేను వీడియోలు తీసుకుంటా కానీ ఇది రెడ్ చట్నీ. మెషిన్ మీద ఉందనుకుంటా చూడు. ఇది తిన్నా నేను ఒకసారి, చికెన్ కూరతో కూడా తెచ్చా. బాగుంటాయి. గుమ్మం దగ్గర వాటర్ అయితే వచ్చేస్తున్నాయి ఇది లోపలికి, అందుకని మెష్ డోర్కి ఆ షీట్ వేద్దాం అనుకుంటున్నాం. పైకి ఎల్లు, మొత్తం వాటర్ అంతా అయిపోతుంది, గొంతు తడిసిపోతుంది. ఇల్లు బయటికి. తోడు కర్రీ పఫ్ తీసుకొని సేమ్ మోమోస్ ఉన్న ప్లేట్లోనే తీసుకొని వేసేసుకున్నాడు. కర్రీ పఫ్ ఆ సాసుతో తినడానికి ట్రై చేస్తున్నాడు, పైన అది పెట్టేశాడు అందులోనేనా. సరే, ఇప్పుడు మా ఆయన కట్టను వాళ్ళకైతే పెట్టే దండానికి తడవకుండా. పడట్లేదా? డాడీ పట్టుకోవచ్చు గుడు, డాడీగా పట్టుకున్నా కలిసిపోతున్నాడు.
లేకపోతే గోడకు కొట్టే, దీనికి కొట్టే. ఆ లోపల కొట్టే. చేస్తున్నాను, నువ్వు ఎందుకమ్మా డిస్టర్బ్ చేస్తావు? సరే. కలర్ నాకు చిన్న పూలు లేవా ఏంటి? చిన్న చిన్న పూలు. కొద్ది ఇక్కడ ఒకటి ఎత్తే ఒకటి. ఒకసారి చేతి మీద వేసుకున్నాడు ఇందాక, అక్కడ కొడతంటేనే చేతి మీద పడింది. అలా ఉండకూడదా? వేస్తా మోటార్. లేవా నీళ్ళు? మ్యాట్ అంతా తడిసిపోయింది. ఇప్పుడు అది వేసాం కాబట్టి వాటర్ రావు అనుకుంటున్నా. శ్యామ ఏం డిజైన్ వేస్తున్నావు? ఎగ్ పఫ్ డిజైన్, కరివేపాకు డిజైన్ బాగుందా? బాగానే ఉంది. టైం అయితే 10 అయిపోయిందండి. అన్నం అయితే వండేసాం. కూర వచ్చేసి కోడిగుడ్ల కూర వండాను. టైం వచ్చేసి 10 అయిపోయింది.